హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీ అయిన మైసూర్ బోండాను ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి। ఈ ప్రాసెస్లో చేశారంటే బోండా అయితే చాలా లోపలంతా ఉడికి చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే ఉంటుంది। కంపల్సరీ ట్రై చేయండి। వీడియో ప్రాసెస్ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్। ఇప్పుడు వీడియో ప్రాసెస్ అయితే చూసేద్దాం। మైసూర్ బోండాలు మంచిగా రౌండ్ షేప్లో రావాలంటే దీనికోసం అయితే 1 కప్పు పుల్లటి పెరుగు అయితే తీసుకోవాలండి। పుల్లటి పెరుగు లేనప్పుడు మనం తీయటి పెరుగు అయినా తీసుకోవచ్చు। దీన్ని మంచిగా ఒక విస్కర్తో ఇలా చిన్న చిన్న ఉండలు లేకుండా మొత్తం మెత్తగా ఇలా చేసుకోవాలండి। వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అయితే ఉండాలి। ఇప్పుడైతే దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి। ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ అయితే వంట సోడా వేసుకోవాలి। వంట సోడా అయితే ఎక్కువ వేసుకోకూడదండి, వేసుకుంటే బోండాలు అనేవి ఎక్కువ ఆయిల్ అయితే పీల్చుకుంటాయి। ఈ విధంగా వంట సోడా కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి। ఈ విధంగా చిన్న చిన్న బబుల్స్ అయితే వస్తాయండి। ఇలా రావడం వల్ల ఇలా వచ్చిన తర్వాత మైదా పిండి కలుపుకోవడం వల్ల మనకైతే బోండాలు అనేవి స్పాంజీగా ఫ్లఫీగా చాలా బాగుంటాయి। ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనం కొంచెం మైదా పిండి అయితే వేసుకోవాలండి। ఇలా ఈ విధంగా మైదా పిండిని కొంచెం వేసుకుంటూ మొత్తం అంతా కలుపుకోవాలండి। కలుపుకొని ఇప్పుడు కొన్ని అయితే హాట్ వాటర్ అయితే తీసుకోవాలి। హాట్ వాటర్ వేసుకుంటూ మనం మైదా పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి। మనకు 2 కప్స్ మైదా పిండి అయితే 1 కప్పు పెరుగు అయితే చక్కగా సరిపోతుంది, మంచిగా వస్తాయి బోండాలు కూడా। ఈ విధంగా మొత్తం అంతా చక్కగా కలుపుకుంటూ మనం హాట్ వాటర్ వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి। కలుపుకొని ఇప్పుడైతే మనం చేయితో ఈ విధంగా చక్కగా కొడుతూ పిండిని అయితే ఇలా కలుపుకోవాలి। ఇలా కలుపుకోవడం ఎంత చక్కగా కలుపుకుంటే అంత చక్కగా బోండాలు అయితే వస్తాయి। ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత పిండి అనేది మంచిగా స్మూత్గా ఇలా అవుతుంది। అయిన తర్వాత దీన్ని అయితే మనం ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి। మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత తీసేసుకొని దీంట్లో కొన్ని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి, చిన్నగా కట్ చేసుకున్న మిర్చి, జీలకర్ర వేసుకొని మొత్తం అంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని మనమైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే కడాయిలో వేసుకొని ఇవి చక్కగా బోండాలు అయితే వేసేసుకోవాలండి। ఇలా 1 బై 1 ఈ విధంగా కొంచెం పిండి తీసుకుంటూ మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా బోండాలు అయితే వేసుకోవాలి। ఎంత చక్కగా పిండి కలుపుకుంటే మనకైతే ఫ్రై వేసుకునేటప్పుడు బోండాలు వేసుకునేటప్పుడు మంచి షేప్లో అయితే వస్తాయి। ఎలా వేసుకున్నా ఈ ప్రాసెస్లో పిండి కలుపుకొని నైట్ అయితే కలుపుకొని మార్నింగ్ వేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ అయితే 1 అవర్ ముందు పిండి అయితే తీసి బయట పెట్టుకొని మాత్రం బోండాలు వేసుకుంటే చక్కగా వస్తాయి। ఈ ప్రాసెస్లో కలుపుకున్నారనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఫ్లఫీగా వస్తాయి। ఈ బోండాల కోసం ఫ్రై చేసుకునేటప్పుడు అయితే ఆయిల్ అయితే మనం కడాయి అయితే కొంచెం లోతుగా ఉన్న కడాయి తీసేసుకొని దాంట్లో ఆయిల్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా అయితే బోండాలను కొంచెం తీసుకుంటూ వేసుకొని ఇలా వేసుకోవాలండి। ఈ విధంగా చేసుకొని ఫ్లేమ్ అనేది లో టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్లో వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి। ఫ్రై చేసుకొని మనం మంచి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే బోండాలు మైసూర్ బజ్జీ అయితే రెడీ అయిపోతుంది। ఇవి చాలా టేస్టీగా ఉంటాయి। బ్రేక్ఫాస్ట్కి అయితే కంపల్సరీ ట్రై చేయండి। ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి। ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।